This conference will now be recorded. Welcome to Dr. TSPR show. నేను మీ డాక్టర్ తంగెల్ల శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ TSPR. నమస్తే, ఆదాబ్, హలో. ప్రతి శనివారం అందరూ ఎదురు చూసేటట్టు 16వ శనివారం ముఖ్యమంత్రి మార్పు కాబోతుందా అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఎస్ అనే చెప్పాల్సినటువంటి ఒక పరిస్థితి. ఆ దుస్థితి కూడా ఏంటంటే పాలన మొత్తం గాడికి వదిలేయడం. నీళ్లలో డల్లాస్ను చేస్తా అన్న హైదరాబాద్ను, ఓల్డ్ హైదరాబాద్ ను ఇస్తాన్బుల్ చేస్తా అన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, వారి తనయులు పురపాలక శాఖ మాత్యులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాత్యులు, అదేవిధంగా యువరాజు గారు ఇన్ వెయిట్ అని మనమే చూసాం. వారు వేసుకున్న వారి సొంత పత్రికలు వారి ఛానల్లో కూడా. ఈ తరుణంలో ఇటువంటి మహానగరం, విశ్వనగరం లో ప్రజలు కొట్టుకుపోవడం అందరినీ హాస్యాస్పదానికి గురి చేస్తాం. ప్రాణాలు గాల్లోకి, నీళ్ళలోకి, నాలలోకి, చెరువులోకి, ఎక్కడికో తెలియని దుస్థితిలో కూడా ఈరోజు కొట్టుకొస్తున్న ఈ శవాలు అని చెప్పి స్వయాన ఈరోజు హెడ్లైన్స్ కూడా మనం చూస్తా ఉన్నాం. దానితో పాటు తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం. కరోనా సమయంలో ఉపాధే కరువాయే. అటువంటి సమయంలో, ఉపాధి లేని సమయంలో ఉన్న ఆస్తి కూడా ఇట్లా నీళ్ల పాలు కావడం నిజంగా దుర్మార్గం. అంటే ఇది పాలనకు, కేసీఆర్ గారి పాలనకు అద్దం పడుతుంది. 16వ వారం మనం ప్రతి శనివారం చేసుకుంటూ ఉన్నాం. మార్పు ఎందుకు అంటే పాలన కోసం. పాలన ప్రజాహితంలో లేకపోయినా, ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి ఎప్పుడైతే అందాలనో అప్పుడు అందకపోయినా, ప్రజలు తీవ్ర నిరసనకు, అస్వస్థతకు, ఎందుకంటున్నా అంటే సిసిఎంబి వాళ్ళు కూడా ఏదైతే ఈ కరోనా ఫీసెస్ లో ఉందన్నారో ఇప్పుడు అటువంటి ఫీసెస్ మూసిలో, కెనాలలో ఉన్ని నీళ్ళలు ఇన్ని ఇళ్లలోకి వచ్చినాయి. దాంతో పాటు పరిశ్రమల వ్యర్థాలు కూడా పెద్ద ఎత్తున ఇవన్నీ ఇళ్లకు రావడం వల్ల అస్తవ్యస్తమైనటువంటి ఆరోగ్య పరిస్థితి, అంటే తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురవుతున్న ప్రజలు రాజ్యాంగం ఇచ్చిన తమ హక్కును కోల్పోయి, ఆర్టికల్ 21 అండ్ 19 నుంచి 21 రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ అన్ని కొట్టుకుపోయినప్పుడు ఆ పాలకుడు, ఆ ప్రభుత్వం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి మళ్ళొకసారి శనివారం, 16వ శనివారం, దాంట్లో మనం రెడ్డి కాబోయే ముఖ్యమంత్రి అంటే మనకు కులగజ్జి లేదు. కాపోళ్ళు, రెడ్డి అంటే కాపోళ్ళు కాపుదానం చేస్తారు కాబట్టి ఊర్లో అన్ని కులాలు, మతాలు వారిని ఎన్నుకుంటాయి. అటువంటి కాపోళ్ళు 38 మంది ఈ శాసనసభలో, 36 టీఆర్ఎస్ లో, 2 బయట ఉన్నారు కాబట్టి కావాల్సింది 60 సంఖ్య. అయినా 74, ఎందుకంటే రామలింగారెడ్డి చనిపోయినారు కాబట్టి వీరు గెలిచిన తర్వాత ఏం చేస్తున్నారు, మాకు ఎందుకు సేవలు అందిస్తలేరు అని ప్రజలు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని కూడా ఉప్పల్, పటాన్చెరు, ఇబ్రాహీంపట్నం ఇదే కాపర్ల మీద వెలిబుచ్చారు. అందుగురించి వాళ్ళకు కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రజాహితంలో లేకపోతే, ప్రజలకు సేవ అందించకపోతే రాజ్యాంగం మీద మేము ప్రమాణం చేసినటువంటి ఆ వాగ్దానం నీళ్ల దాఖలు, బుట్ట దాఖలు అవుతుంది. ప్రజలు మమ్మల్ని తీవ్రంగా నిరసించడమే కాదు, రేపు పొద్దున ఇంకా ఏ లెవెల్ కైనా వారు పోతారనే భయం వాళ్ళలో ఉంది. కాబట్టి అటువంటి మార్పు అరుణాచల్ ప్రదేశ్ లో ఖండు ఏ విధంగా అయితే 40/60 తర్వాత కాంగ్రెస్, తర్వాత అరుణాచల్ ప్రదేశ్ పార్టీ, ఇప్పుడు బీజేపీ అయిండు. అదే విధంగా ఇక్కడ కూడా మార్పు తథ్యం. ఎందుకంటే అవినీతికి కూడా పెద్ద పీట వేశాడు. పాలన పరంగానే కాదు, అవినీతి. కాళేశ్వరం 35,000కు దొరికే బంగారాన్ని 80,000 1,20,000 ఎందుకు కొంటా ఉన్నారంటే దానికి జవాబు లేదు. ఆ కాళేశ్వరం అనుగుణంగా ఈ రోజు 2 ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు అయినా దాని పట్ల కూడా వివరణ లేదు. ఈ కంపెనీలు కాళేశ్వరంలో ఉన్నాయా, పాలమూరు రంగారెడ్డి లేక మిషన్ భగీరథలో 2019, 2020 ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు అయిన కంపెనీలు మన దగ్గర ఉన్నాయా అంటే దాని పట్ల కూడా లేదు. అందు గురించి అవినీతి పెద్ద ఎత్తున. జన్వాడ ఫామ్ నాది కాదన్నారు, ఉరుకులాడుకుంటా పోయి మళ్ళీ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. అదే జన్వాడ ఏ విధంగా జెన్మేడ్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ మా డబ్బులు కొట్టేసి చేశారు. జెన్మేడ్ కంపెనీ అని శైలమ కల్వకుంట్ల దాంట్లో డైరెక్టర్ ఎట్లయిందని ఆధారాలతో అడిగి మీరు చెప్పండి జవాబు అంటే ముఖ్యమంత్రి గారు అని కల్వకుంట్ల తారక రామారావు గారు ఈ రోజు వరకు చెప్పలేదు. ఇది అవినీతి. దాంతో పాటు 2014లో ఎలక్షన్ అఫిడవిట్లు, తెలంగాణ రాకముందు వారి ఆస్తుల విలువ ఎంత, ఈ 2018కి వచ్చే వరకు ఆస్తుల విలువ ఏ విధంగా కేవలం ఒక కుటుంబం వారికి అనుబంధంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు వారికి ఏ విధంగా పెరిగింది అంటే దానికి జవాబు లేదు. ఇవన్నీ అవినీతియా కాదా? అందు గురించే
అవినీతి పరంగా ఒక సైడు భయం, ఇక్కడ పాలన కూడా కరోనా సమయంలో ప్రజలు చనిపోయినా ఇంటర్మీడియట్ నుంచి మొదలు పెడితే హత్యల నుంచి, ఆత్మహత్యల నుంచి, ఆర్టీసీ కార్మికులు, రైతులదైతే కోకుల్లలు, నిరుద్యోగులు చెప్పనవసరం లేదు, డెంగీ మరణాలు, స్వయాన ఖమ్మం జ్యుడిషియల్ కమిషన్ ఆఫీసర్ చనిపోతే హైకోర్టు అక్షింతలు వేసిన దాన్ని కూడా పట్టించుకోలేదు. అది చాలా అనకుండా కరోనా విషయం చూసాం. మరణ మృదకం మ్రోగిస్తున్న వేళ ఈ వరదలు 2015లో వచ్చాయి, 16లో, 17లో, మొన్న వరంగల్, కరీంనగర్, అంతకుముందు హైదరాబాద్ మలి దశ వచ్చినాయి. నెక్స్ట్ దశలో బేబీ సుమేధ కొట్టుకుపోయింది. ఆ సుమేధ కొట్టుకుపోయినప్పుడు ఆ తల్లిదండ్రులు ధైర్యంగా కోలుకొని నా బిడ్డ చావుకు కారణం ఏఈ నుంచి మొదలుపెట్టి జిహెచ్ఎంసీలో జోనల్ కమిషనర్, జిహెచ్ఎంసీ కమిషనర్, కార్పొరేటర్, ఆ ఏరియా ఎమ్మెల్యే, దానితో పాటు ఆ పురపాలక శాఖ అంటే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన మంత్రి కూడా దీనికి బాధ్యులని కేసు పెడితే ఈ రోజు వరకు వారికి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వకపోవడం దుర్మార్గం. అది పబ్లిక్ డాక్యుమెంట్. తన సొంత కూతురు వాళ్ళ సమక్షంలో చేసిన పోస్ట్ మార్టంలో ఎందుకు పోలీసులు ఇవ్వలేదు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇవ్వలేదు, జవాబు చెప్పాలా? ఎందుకంటే కేవలం ఈ వ్యవస్థనంతా వారు బాధ్యులను చేసి కేసు పెట్టినందుక. నిజంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మీరు లా అండ్ ఆర్డర్ మినిస్టర్, కల్వకుంట్ల తారక రామారావు గారి మీద కేసు పెడితే పారదర్శకంగా మీరు ఎదుర్కోవాల్సింది. ఎందుకు దాన్ని ముందుకు తీసుకుపోలేదు? ఎందుకంటే లా అండ్ ఆర్డర్ మీరే, రెవెన్యూ శాఖ మంత్రులు, విపత్తు డిజాస్టర్ మేనేజ్మెంట్ మీరే చైర్మన్, చీఫ్ సెక్రటరీ, జిహెచ్ఎంసీ కమిషనర్ ఉండే సోమేష్ కుమార్ గారు ఈరోజు చీఫ్ సెక్రటరీ, తను కూడా దీంట్లో బాధ్యులు. ఇంత తెలిసిన తర్వాత నిజంగా బేబీ సుమేధ తల్లిదండ్రులు పెట్టిన కేసు గాన ముందుకు పోయి ఉంటే మలిదశ తుఫాన్ ఈ వరదల్లో ఇంతమంది ప్రాణ నష్టం జరిగేదా, ఆస్తి నష్టం జరిగేదా? ఆ దెబ్బతో అధికారం నుంచి మొదలుపెట్టి మంత్రి వరకు జాగ్రత్తలు తీసుకొని ప్రజల ఆస్తులను, ఇప్పుడు ఆరోగ్యం, ఆ ఆరోగ్యాన్ని కాపాడేవారా కాదా? ఈ కరోనా సమయంలో కూడా, వరదల సమయంలో కూడా మీరు ప్రాపర్టీ ట్యాక్స్ పెంచినారా కాదా? ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచినారా కాదా? మరి అటువంటిప్పుడు సర్వీస్ సెక్టర్స్ కదా, సేవ అందించడంలో మీరు విఫలమైనరా కాదా? దాని గురించి మచ్చుకకు కొన్ని నేను వీడియోలు కూడా ప్లే చేస్తాను, వారు ఏం మాట్లాడారు. దాని తర్వాత మనం ఈరోజు అతిథులు డాక్టర్ గుర్రం సురేందర్ రెడ్డి గారు, వారికి చాలా థ్యాంక్స్. చెప్పంగానే వారు లైవ్ షోలోకి అందుబాటులోకి వచ్చారు. అదేవిధంగా బేబీ సుమేధ తల్లిదండ్రులు సుకన్య కపూరియా, అభిజిత్ కపూరియా, వారు ఇంకా శోక సముద్రంలో ఉన్న, నా బిడ్డకు న్యాయం జరగాల సార్, ఎట్టి పరిస్థితుల్లో వస్తాం, ఇదే నా బిడ్డకు సరి అయిన నివాళి, వేరే ఏ తల్లిదండ్రులు కూడా ఇటువంటి దుస్థితి, ఇటువంటి పరిస్థితి రాకూడదు, ఎక్కడ బిడ్డలు బయటికి పోయినా వారు తిరిగి క్షేమంగా వస్తారని ఆ ధైర్యం రావాలి. ఆ ధైర్యం రావాలంటే ఈ వ్యవస్థ జవాబుదారితనంగా ఉండాలి, పారదర్శకంగా పని చేయాలని వారు ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి మళ్ళీ ఒక్కసారి వారు మనకు గెస్ట్ సార్, వెల్కమ్ టు స్పెషల్ సాటర్డే షో. ఒక చిన్న కొన్ని 2 వీడియోలు, ఎందుకంటే ప్రతిసారి మనం ఆధారాలతో ముందుకు పోతా ఉన్నాం కాబట్టి వీడియోలు ప్లే చేసేసుకొని, ఇక్కడ పబ్లిక్ మెమరీ టూ షార్ట్ అని చెప్తా ఉంటారు వారు ఏం మాట్లాడారో దాన్నే మనం ప్లే చేసుకొని మనం షోలోకి ముందుకు పోదాం. మళ్ళొకసారి ఆధారాలు 17/9/2020 6:26:21 బేబీ సుమేధ సైక్లింగ్ చేస్తూ పోతుంది. తల్లిదండ్రులను బాధించవచ్చు, చాలా మంది కంటతడి పెట్టుకుంటా ఉన్నారు లైవ్ షో చూసి. ఆ ఏరియాలో ఉండే మంత్రి వానొస్తే నీళ్లు రాకపోతే మంట వస్తుంది అని మాట్లాడతాడు. చిన్న వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైందని ప్రచారం చేస్తున్నారు. ఇవి సాక్షాత్తు ఆధారాలా కాదా ప్రజలారా? ఒక బాధ్యత గల మంత్రి ఆ రోజు మాట్లాడిండు, మళ్ళీ ఈ మలిదశ వరదల్లో ఇంతమంది ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఇప్పుడు ఆరోగ్యం కూడా, ఉపాధి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా 10,000 చెక్కులు తీసుకోండి అని ఇస్తున్నారో ఆయన జవాబు చెప్పాలి ప్రజలకు. హెడ్లైన్స్ లో ఆ రోజు వచ్చింది, వానకు నాల పొంగి చిన్నారి బలి, హైదరాబాద్ నేరుమెట్లో విషాదం, సైకిల్ పై ఇంటికి వస్తూ కొట్టుకుపోయిన 11 ఏండ్ల సుమేధ, నాలా పక్కన దొరికిన సైకిల్, చెరువులో తేలిన పాప శవం, జిహెచ్ఎంసీ ఆఫీసర్ల నిర్లక్ష్యమే కారణం, పాప తల్లిదండ్రులు, నాలకు కనీసం గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయలేదని మండిపాటు. వాళ్ళని ఇబ్బంది పెట్టిన తల్లిదండ్రులను నన్ను క్షమించాలా, ఎందుకంటే ఇవి ఖచ్చితమైనటువంటి ఆధారాలు.
దీనికి అనుగుణంగా వాళ్ళు గాన చర్యలు తీసుకుంటే ఈ మలి దశ ఇప్పుడు వచ్చే ఈ వరదల్లో ఇంత పెద్ద ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఆరోగ్యం కూడా ఇప్పుడు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు దోమల స్వైర విహారం, ఈగల స్వైర విహారం, డెంగీ కాదు, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజార్డర్స్, నీళ్లు లేవు ప్రజలకు, ఉపాధి కూడా లేదు. అందు గురించి ఇది పెడతా ఉన్నా. నిజంగా ఆ రోజు చర్యలు తీసుకుంటే ఈ ఉపద్రవాలు జరిగేటివే. క్షణం సార్, ఇది మళ్ళీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి, మనం ఇబ్బంది పెడుతూనే ఉంటారు. వాళ్ళు ఎక్కడున్నా హ్యాక్ చేస్తుంటారు. ఇది అలవాటు అయిపోయింది వాళ్ళకు. వాళ్ళు ఏం చేసినా దానికి తగ్గట్టు మన దగ్గర విరుగుడు ఉంది. ఎందుకంటే ధర్మమే గెలుస్తుంది ఎక్కడికి పోయి. ఎప్పుడు మనం ఏం చేసినా వాళ్ళకి సమాచారం ఉంటుంది. సిగ్గు ధర్మమే గెలుస్తుంది, అది వారు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ డాక్టర్ టిఎస్పిఆర్ షో వ్యక్తిగత వైరం లేదు, పార్టీల పట్ల శత్రుత్వం లేదు. నో ఎనిమిటీ టువర్డ్స్ ఎనీ ఇండివిజువల్ నార్ యానిమోసిటీ టువర్డ్స్ ఎనీ పార్టీ. ఇట్ ప్యూర్లీ రన్స్ ఆన్ రూల్ ఆఫ్ లా, కాన్స్టిట్యూషన్ అండ్ ఎవిడెన్స్. చట్టము, రాజ్యాంగం ఆధారం పైనే డాక్టర్ టిఎస్పిఆర్ షో, డాక్టర్ టిఎస్పిఆర్ ఛానల్ రన్ అవుతుంది. భయపడేది లేదు. అసలు బేబీ సుమేధ నిజంగా ఈ రెండు వీడియోలు ప్లే చేస్తాను. ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదా అంటే చూడండి. మళ్ళీ ఒక్కసారి దీన్ని స్టార్టింగ్ నుంచి ప్లే చేసుకుందాం. చెప్పి 12,000 కోట్లు హైదరాబాద్ ఉండదన్నట్టు. మీరు అమెరికాలో ఫ్లైఓవర్స్ సిగ్నల్ చౌరస్తా ఎట్లయితే చూస్తారు, త్వరలోనే అట్లాంటి చూడబోతున్నా చెప్పి ఒక చిన్న మనవి. మళ్ళొక్కసారి వారు ఏం మాట్లాడారో 2016లో మనం అదొకసారి ప్లే. లేదు, ఇది కాదు, దీనికన్నా ముందు ఇది గాన నిజంగా నిజం అయితే బిడ్డ చనిపోయేది. చెప్పి 4 ఏళ్ళైనా గల్లపెట్టిన 12,000 కోట్లు లేక హైదరాబాద్ ఇంకా అసలే ఉన్నదన్నట్టు. మల్టీ లేయర్ ఫ్లైఓవర్స్ చౌరస్తా ఎట్లయితే చూస్తారో చూడబోతున్నారు.
నిజంగా ఇప్పుడు మీరు చూశారు కదా 28/1/2016 నాడు 11-12 వేలు ఖర్చు పెడితే లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు పోవని ఆయన్నే చెప్పారు. 4 సంవత్సరాల పైన అయిపోయింది. నిజంగా ఆయన అన్నట్టు ఆ రోజు ఖర్చు పెట్టి ఉంటే ఈ రోజు బేబీ సుమేధ బతికుండేదే కాదా? 2014లో మళ్ళీ అదే మాట మాట్లాడాడు, 2015లో అదే మాట మాట్లాడాడు. రెండో దఫా కూడా ఆయన పాలకుడు, ఎందుకంటే ఇవన్నీ ఆధారాలు, ఇవన్నీ గాన నిజంగా చేసి ఉంటే బేబీ సుమేధ బతికేది. తండ్రి ఆ విధంగా. ఓకే, నౌ వి విల్ కమ్ టు యువరాజు గారు. అసెంబ్లీ సాక్షిగా పురపాలక శాఖ మాత్యులు తల్లిదండ్రులు కేసు పెట్టారు కదా, ఎందుకో ఇక చూడండి. ప్రపంచం మొత్తం మాట్లాడుతుంది. మాకు సంబంధించిన సంస్థ కాదు కదండి, జేఎల్ఎల్ ఉండే సంస్థ. వాళ్ళు తెలంగాణ మొత్తం 130 నగరాల్లో ప్రపంచంలో హైదరాబాద్ పోస్ట్ ఉంటే వీళ్ళకి ఎందుకు అధ్యక్ష ఇంత పడిపోయినంత లేని హాలిడిఫై అనే సంస్థ అధ్యక్ష. వాళ్ళు 34 నగరాల్లో హైదరాబాద్ అత్యుత్తమ నగరం పనిచేయడానికి కానీ జీవించడానికి కానీ వాళ్ళు చెప్తా ఉన్నారు, నెంబర్ 1 చెప్తా ఉన్నారు. ఇంత కట్టుబడి అధ్యక్ష. అధ్యక్ష వరుసగా గడిచిన 5 సంవత్సరాలుగా ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినటి నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి వరుసగా అధ్యక్ష మర్సర్ అనే ఒక సంస్థ గ్లోబల్ లివబిలిటీ అని ర్యాంకింగ్స్ ఇస్తుంది అధ్యక్ష. ప్రపంచవ్యాప్తంగా ఉండే అన్ని నగరాలకు ర్యాంకింగ్స్. అందులో 5 సంవత్సరాల పాటుగా హైదరాబాద్ భారతదేశంలోనే బెస్ట్ సిటీ అని చెప్పి వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ చెప్తా ఉన్నారంటే జీవన ప్రభుత్వం ఇంకా కాదా అధ్యక్ష? ఎందుకు అధ్యక్ష మన రాజధాని పట్ల ఇంత పడుకుంటే వాళ్ళు మాట్లాడుతుంటే అసాధారణంగా అనిపించింది అధ్యక్షులు. ఏదైనా పని చేస్తే చెప్తామని ఏమీ జరగలేదు, దివాలా చేసి 5 ఏమీ జరగలేదు, ఏమీ జరగలేదని చెప్పి ముఖంలో ఉపన్యాసం గో అధ్యక్ష. జరిగిన వాస్తవం 2014 వరకు చెప్పుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. కొన్ని పట్టుకున్న ప్రజలను మాట్లాడినారు కాబట్టి చెప్పుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అధ్యక్ష. వివరంగా 60 హైదరాబాద్ మహానగరంలో 1,000 రూపాయలు ఖర్చు చేసిన మాట అక్షర సత్యం అధ్యక్ష. రెవెన్యూ ఎక్స్పెండిచర్ కూడా కలుపుకుంటే, జీతభత్యాలు కూడా కలుపుకుంటే 1,00,000 కోట్లు దాటుకుంటుంది హైదరాబాద్ మహానగరం మీద. ప్రజలారా, ఒక్క హైదరాబాద్ మహానగరం మీద టిఆర్ఎస్ వచ్చినప్పటి నుంచి 1,00,000 ఖర్చు పెట్టినామంటుంది. 67,150 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నాడు. పెడితే ఈరోజు బేబీ సుమేధ చనిపోయేదా? సూటి ప్రశ్న. అసెంబ్లీ సాక్షిగా కాబట్టి మనం అసెంబ్లీ సభాపతిని కూడా, అదేవిధంగా గవర్నర్ మహాశైలను కూడా మనము విన్నవించుకున్నాం. అసెంబ్లీ సాక్షిగా ఇది ప్రజలు కట్టిన పన్ను ఇంత పెద్ద ఎత్తున పెట్టినామని చెప్తున్నాడు, ఎక్కడ పెట్టినరు? ఆయన జవాబు చెప్పడం లేదు, ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు. విపత్తు డిజాస్టర్ మేనేజ్మెంట్ చైర్మన్ ముఖ్యమంత్రి, కల్వకుంట్ల తారక రామారావు గారు ఆయన తనయులు పురపాలక శాఖ మాత్యులు అసెంబ్లీ సాక్షిగా చెప్పిండ్రు. ఎక్కడ పెట్టినరు మీరు చెప్పండి అంటే చెప్తలేరు. కాబట్టి సభాపతిని, అదేవిధంగా గవర్నర్ మహాశైలను కూడా కోరడం జరిగింది. వీరిద్దరుతో పాటు హైకోర్టు చీఫ్ జస్టిస్ ను, అవసరమైతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా మీరు సువమోటోగా తీసుకోవాలి. ఎందుకంటే ప్రజలు కొట్టుకుపోతున్నారు. నిలబడి కొట్టుకుపోయి ఎక్కడ శవాలైతే వెళ్తున్నారో తెలుస్తలేరు. ఎంతమంది చనిపోయినరో లెక్కలేదు, ఎన్ని ఇండ్లు ధ్వంసమైనవో లెక్కలేదు. ఈసారి మళ్ళీ జీవితం ప్రజలు తిరగబడుతున్నారని తూతు మంత్రంగా నష్టపరిహారం అని చెప్పి 10,000, 10,000, 5,000 అని చెప్పి చూపిస్తా ఉన్నారు. ఇది అన్యాయమా కాదా? జీతాలు ఇవ్వడానికి లేవన్న వాళ్ళు ఇప్పుడు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అందు గురించే చట్టపరంగా కూడా సువమోటోగా తీసుకోవాలా. ప్రజలు కేసులు ఫైల్ చేస్తే కూడా ముందుకు పోవడం లేదు. ఇంకొక చిన్న వీడియో, ఎందుకంటే ఆంగ్లంలో కూడా 2 సంవత్సరాల ముందు ఈ అసెంబ్లీలో చెప్పే కంటే 2 సంవత్సరాల ముందు, ఎందుకంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ మొత్తం హైదరాబాద్ లో ఉందని చెప్పారు. ఇది కూడా పెద్ద కీలకమైతే వైటల్ ఎవిడెన్స్. fastest growing cities, not only in India, but also across the world. In fact, in terms of quality of living, which is a metric which is
even by international agencies like Mercer, which rank all the cities across the world globally. If you look at the Indian cities, among Indian cities, Hyderabad in the last few years consistently has been ranked number 1 on the quality of living index among Indian cities. In fact, when my friends in Chennai, when my friends in Vizag were affected by Hudhud cyclone, it was Hyderabad to take support teams here serve as a backup. When Bangalore was also beginning to flash floods, it was Hyderabad that came to the rescue. Hyderabad, in fact, has been home to the disaster recovery centers for a number of technology companies, including the Bombay Stock Exchange, which has its DMR right here. Goes to show you how safe a location Hyderabad is with respect to making, a DR base right here. Gentlemen, I think I have given you the best evidence for the parents. We are the best in Hyderabad. 2 years ago, Kalvakunta Taraka Ramarao garu has quoted, and he has helped, in fact, both Bengaluru, Chennai and Vizag by sending teams from here. When such is the case, 2 years back you said, now this is 2020. What prevented you from safeguarding the precious lives of Hyderabadis, Mr. Kalvakunta Taraka Ramarao? And you said the best disaster technologies Hyderabad has got. That implies that Kalvakunta Chandrasekhar Rao garu, Honorable Chief Minister, who happens to be the Revenue Minister also, is the Chairman of Disaster Management, as well as Chief Secretary is also a key role he has to play. Now they have to answer to the public. Your own minister makes a statement 2 years back. This year, 2020, on the floor of the assembly, he says he has spent 1 lakh crore. If he has spent 1 lakh crore, more than 23,000 crores he should have spent for employing these. Then where did this money go? ఎందుకు వీరు ఈ రోజు బేబీ సుమేధాన్ గాని మిగతా ఇంతమంది కొట్టుకుపోయారు, కాపాడలేకపోయారు? ఆస్తులను ఎందుకు కాపాడలేకపోయారు? ఆరోగ్యం ఇప్పుడు ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉంది, దాన్ని ఎందుకు కాపాడలేకపోతున్నారు? దీనికి బాధ్యులు మీరు అవునా కాదా? ఈ డబ్బు ఎక్కడ పోయినట్టు? ఈ డబ్బు మీరు నిజంగా సరిగ్గా ఖర్చు చేసింటే ఈరోజు బతికేవారా కాదా? అందు గురించి తల్లిదండ్రులు కేసు పెడితే కేసును ముందుకు ఎందుకు పోనివ్వడం లేదు? మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు ఇవ్వడం లేదు? కేసు విచారణ ముందుకు ఎందుకు పోవడం లేదు? నిజంగా విచారణ ముందుకు పోయి ఉంటే ఈ దశ వరదల్లో ఇంతమంది కొట్టుకుపోయేవారా? ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగేదా? సో ఇది మేము ముందర పెట్టాను. మనం చర్చల్లోకి వెళ్దాం. అదేవిధంగా కేంద్ర టీం వచ్చింది హైదరాబాద్కు. వారు చాలా తీవ్రంగా స్పందించారు. చెరువులను కబ్జా చేస్తుంటే మీరేం చేస్తున్నారు? పూర్తి వివరాలతో రిపోర్ట్ ఇవ్వాలని సెంట్రల్ టీం ఆదేశం. మనం మొదటి నుంచి చెప్తున్నాం. 1980లో ఫ్లడ్ వస్తే విశ్వేశ్వరయ్య గారిని పట్టుకొని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, మూసా, ఈసా మీద వాటర్ ట్యాంక్స్, గొలుచుకట్టు చెరువులు, పిరంగి నాలను తీసుకుపోయే విధంగా ఇబ్రాహీంపట్నంకి కలిపారు. ఇవన్నీ సుందరీకరణ చేస్తూ మూసీకి రాకముందే ఇన్ని విధాల మనం నీళ్ల నిల్వ చేసుకొని ఆ తదుపరి మూసీకి వదులుతా ఉంటే మూసీ, అందమైన మూసీని ఈ రోజు మీరు ఏం చేశారు? ఆ గొలుచుకట్టు చెరువులు ఎక్కడ మాయమైనాయి? హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ అంటే గండిపేటను కూడా పెద్ద ఎత్తున దాని చుట్టూ వ్యాపారం చేసుకోవాలని మీరు ఏదైతే తలపించరు, మీరు ఒకటి ఆలోచన చేస్తే భగవంతుడు ఇంకోటి తలిచిండ్రు. కల్వకుంట తారక రామారావు జన్వాడ గెస్ట్ హౌస్ అక్కడ ఉంది. అక్బరుద్దీన్ ఓవైసీ కూడా నిన్ననే చెప్పారు వాళ్ళు అక్కడనే ఉందని. వీళ్ళు ఈ విధంగా అడ్డుకట్ట వేస్తూ మొత్తం తుంగలో దొక్కుతూ 111 జీవోను ఈ రోజు దీనికి కారణం వీరా కాదా? ఎందుకంటే టిఆర్ఎస్ పాలక పక్షం ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమన్ ఫ్రెండ్లీ అపోజిషన్ ఈ రోజు ప్రతిపక్షమైంది. పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ కూడా అతనే. ఏ రోజు పోయి అసదుద్దీన్ ఓవైసీ గాని, అక్బరుద్దీన్ ఓవైసీ గాని సుమేధాను పలకరించారా? తల్లిదండ్రులను ఇంటర్మీడియట్ వాళ్ళు చనిపోతే పలకరించారా? టీఎస్ఆర్టీసీ కార్మికులు చనిపోతే పలకరించారా? రైతులు చనిపోతే పలకరిస్తున్నారా? నిరుద్యోగులు అదే విధంగా ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ వరదలో కొట్టుకోపోతే నీ ఒక ప్రాంతం అక్కడక్కడ నీ చోట చూసుకుంటున్నావు, పెద్ద ఎత్తున అక్కడ ఇబ్బంది అయింది, గండి కొట్టిండ్రు అక్కడ నీ వాళ్ళే అని తెలిసి అట్టటే తిరుగుతున్నావు తప్ప మిగతా రాష్ట్రం తిరుగుతున్నావా? అంటే ఇటువంటి వాళ్ళను ప్రతిపక్షం చేసుకొని పాలకపక్షం టిఆర్ఎస్ ఈ విధంగా ప్రజలకు అసౌకర్యానికి గురి చేస్తుంది. కాబట్టి మార్పు తథ్యం అని మళ్ళొక శనివారం చెప్పండి మేడం. హలో సార్, నమస్తే సార్.
నమస్తే అమ్మా, చెప్పండి. ఇన్ని ఆధారాలు సార్ ఎన్ని ఆధారాలు ఉన్నా మనం ఫైట్ చేయకుండా ఇక్కడైతే ముందుకెళ్లే పరిస్థితి కనబడట్లేదు. ఈవెన్ అసలు వీళ్ళందరూ ఇప్పుడు రైస్ ప్యాకెట్స్ పంచుతున్నారు, పప్పు ప్యాకెట్లు పంచుతున్నారు, ఇన్ని చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. డిజాస్టర్ రాకముందు బేబీ డెత్ ని కనీసం వాళ్ళు వార్నింగ్ తీసుకుని ఉంటే ఇంత జరిగేది కాదు అని నేను చాలా సార్లు అనుకున్నాను. బేబీ డెత్ ని, ఆ ఓపెన్ నాలస్ ఇవన్నీ వాళ్ళు వార్నింగ్ తీసుకుని ఉంటే ఇంత జరిగేది కాదు. ఇంకా పిల్లలు పోయారు సార్. ఇవాళ మార్నింగ్ కూడా చూసాను, పిల్లాడు పోయాడు, డెడ్ బాడీ దొరికింది ఆఫ్టర్ 4 days. కొట్టుకుపోయాడు వరదకి. మా అమ్మాయే లాస్ట్ అవ్వాలి, ఇంకెవరు పోకూడదు అనే కేసు పెట్టాము. పిల్లలు పోతూనే ఉన్నారు. మళ్ళీ మొత్తం 3 పిల్లలు, ఇవాళ బాబుతో కలిపి 4 పిల్లలు. ఎటు వెళ్తున్నామో కూడా అర్థం కావట్లేదు. ఏ సొసైటీలో బతుకుతున్నామో కూడా తెలియకుండా ఉంది. ఇంకొకటి సురేందర్ సార్, ఐ హావ్ ఎ క్వశ్చన్ సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్. చెప్పండి, అడగండి. ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ డ్రౌనింగ్ కేసులో ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ అంత క్రూషియల్, లైక్ మ్యాండేటరీనా మనం ఎఫ్ఐఆర్ రైజ్ చేయడానికి? అవసరం అది నా డౌట్. లేదు, కొన్ని సందర్భాల్లో అవసరం ఉంటుంది, కానీ ఈ కేసులో మీకు 5 నిమిషాల ముందు కనిపించి ఏదో కొనుక్కొస్తానని వెళ్ళి ఆ వరద అక్కడ ఉన్నది అందరికి తెలుసు, కొట్టుకుపోయింది అంతే తప్ప ఇది వేరే అనుకోకుండా ఎక్కడో దొరికింది అన్నట్టు కాదు. అక్కడ జరిగింది, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్లు, అదర్ ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి. ఉన్న తర్వాత రిపోర్ట్లో అసలు నీళ్ళల్లో కొట్టుకుపోయిందా, బ్రతుకున్నప్పుడే కొట్టుకుపోయిందా, చంపి ఎవరైనా పడేసారా, ఇటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలుస్తుంది. సో ఇటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్లో డ్రౌనింగ్ అని ఒపీనియన్ వచ్చి ఉంటే ఆ కొట్టుకపోయే క్రమంలో ఏమైనా కొన్ని ఇంజరీస్ కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అదేమి ఒక మామూలు చెరువు లాంటిది కాదు, వరద కాబట్టి అక్కడ నాలాలు కానీ ఇంకెక్కడైనా కానీ రాళ్ళు రప్పలు అడ్డం అన్నీ ఉంటాయి. కొన్ని చిన్న చిన్న గాయాలు కూడా జరిగే అవకాశం ఉంది. కానీ కాజ్ ఆఫ్ డెత్ ఇచ్చిన తర్వాత విజరా దేనికోసం పెట్టాలి? ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా నుండి వాడు తాగుతోడు తిరుగుతూ అటు ఇటు అండ్లబడి వాడు మత్తులో అండ్లబడిపోయాడా, ఏమైనా ఉందా అందులో అనే తెలుసుకోవడానికి మాత్రమే విసరా ఏ రకంగా కూడా ఈ ఒపీనియన్ ఇవ్వడానికి అడ్డు కారాదు. ఒపీనియన్ ఇచ్చేసి ఉంటే పోలీస్ స్టేషన్లో కానీ ఆ రిపోర్ట్ తీసుకొని ఉంటే పెండింగ్ విసరా అని కొన్ని సందర్భాల్లో ఒపీనియన్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటాం మేము, అప్పుడు విసరా పెండింగ్ పెడతాం. కానీ ఇక్కడ ఒపీనియన్ వచ్చితే విసరా పెట్టాల్సిన అవసరం లేదు, దాని ఉపయోగం కూడా పెద్దగా లేదు ఈ కేసు. మేము ఫస్ట్ టైం వాళ్ళు ఎప్పుడైతే పోస్ట్ మార్టం అయిపోయిందో ఫస్ట్ రిపోర్ట్ లో చాలా క్లియర్ గా ఇచ్చారు, పాప పడిపోయింది, నో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ రిక్వైర్డ్. సో మేము ఇంకా ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు, మేము ఇలా క్లోజ్ చేస్తున్నాం అని. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మేము చూసామంటే మాకు చూపించారు కానీ మా చేతికి ఇవ్వలేదు, వాళ్ళు పట్టుకుని చూపించారనమాట. సిఐ సార్ ఆయన ఒక సైడ్ ఫైల్ పట్టుకుని సెకండ్ సైడ్ మాకు టర్న్ చేసి చూపించారు. పోలీస్ స్టేషన్ లో సార్. మేము ఒక 2 రోజులు వాళ్ళ చుట్టూ తిరిగితే 3వ రోజు చెప్పారు, ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు నైట్ వచ్చింది అని. 3వ రోజు మేము వెళ్తే మళ్ళీ అప్పుడు చెప్తారనమాట. ఒక సైడ్ ఫైల్ వాళ్ళు పట్టుకుని 2వ సైడ్ పేపర్స్ తిప్పి మాకు చూపించారు. చూపించినప్పుడు ఈవెన్ మేము అక్కడ డాక్టర్ పేరు కూడా చూసే వీలు లేకుండా ఉంది, దాంట్లో ఓన్లీ ద డిపార్ట్మెంట్ పేరు ఇచ్చారంతే, డాక్టర్ పేరు లేదు. గొంతు నొక్కినట్టు ఏం లేదు, థైరాయిడ్ ఇక్కడ ఏదో చూస్తారట కదా, అక్కడ ఏం లేదు, ఇంకెక్కడ వేరే అసాల్ట్ కానీ ఏం లేదు, చాలా క్లియర్ గా ఇచ్చారు, పాయింట్ బై పాయింట్ ఉంది. జస్ట్ మేము చూసామంతే. ఓన్లీ హెడ్ ఇంజురీ ఉంది, హెడ్ ఇంజురీ వల్ల అన్కాన్షియస్ అయిపోయింది. ఆ పడుతూనే హెడ్ కి ఇంజురీ అయింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కట్ ఉందన్నమాట, ఈ పైన ఇక్కడ నుంచి బ్యాక్ మొత్తం హెమరేజ్ అయిపోయింది. వాటర్ లోపలికి తీసుకుంది. పంచనామా రిపోర్ట్ అప్పుడు ఏం చెప్పారు, పాప ముక్కుతో వాటర్ తీసుకుంది, సో లంగ్స్ కిడ్నీస్ అన్ని వాటర్ తో ఫిల్అప్ అయిపోయినాయి, దానివల్ల పోయింది అన్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అప్పుడు ఏం చెప్పారు, అవన్నీ చూపించి వేరే అసాల్ట్ ఏం లేదు, ఓన్లీ బ్రెయిన్ కి ఇలా దెబ్బ తగిలింది,
కాకపోతే పాప నోటి నుంచి తీసుకుందా ముక్కు నుంచి తీసుకుందా అనేది వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ ఇస్తారు అని చెప్తున్నారు. అంటే నాకు తెలిసినంత వరకు ఇలాంటి అదే ఆయన చెప్పిన రీజన్, ముక్కు నుంచి వాటర్ తీసుకుందా నోటి నుంచి వాటర్ తీసుకుందా. నీళ్ళలో పడ్డ తర్వాత మింగుతుంటారు, ముక్కు నుంచి పోతుంటది, అది లంగ్స్ కు, ఇది స్టమక్ కు. చెప్పండి. అది మనకి ఇప్పుడు మాలాంటి వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా సార్. ఇప్పుడు జనరల్ గా నాకైనా తెలిసిపోతుంది. మా అమ్మాయి అలవాటు ఏంటంటే ఫస్ట్ నోరు తెరుస్తుంది. తను ఎప్పుడైనా చలి ఉన్నప్పుడు కానీ తను ఫస్ట్ నోరు తెరుస్తుంది. తనకి కోల్డ్ ప్రాబ్లం ఉంది, నోరు తెరుస్తుంది. సో నేను ఆయనతో అనేసాను, సార్ ఎలా పడ్డా వాటర్ లో పడ్డాక ముక్కు నుంచి వెళ్తాయి, నోటి నుంచి వెళ్తాయి. దీనికోసం ఫైనల్ రిపోర్ట్ కోసం ఆపి మీరు కేసు ఎఫ్ఐఆర్ చేయలేమనడానికి లేదు. మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక ఎఫ్ఐఆర్ చేస్తామన్నారు, ఎఫ్ఐఆర్ చేయండి. లేదమ్మా ఫైనల్ ఒపీనియన్ వచ్చే వరకు మేమేం చేయలేమంటున్నారు. నేను ఎంత మందిని అడిగినా వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, ఏంటంటే ఇది రేప్ కాదు, మర్డర్ కాదు, పాయిజనస్ కేసు కాదు. చాలా క్లియర్ కట్ గా వాళ్ళు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు మీకు. డ్రౌనింగ్ వల్ల, హెడ్ ఇంజురీ వల్లే తన ప్రాణం పోయింది. సో వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయొచ్చమ్మా అంటున్నారు. వీళ్ళు చెయ్యట్లేదు. చెయ్యడానికి ఇంకేం చేయాలా అనేదే మేము వెతుకుంటున్న దారి. అందులోనే సార్ హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఒకసారి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ తో కూడా మాట్లాడితే మీకు తెలుస్తుంది ఎలా చేయాలి ముందు అనేది. ఒకటేమో టెక్నికల్ గా, అంటే మెడికో లీగల్ యాజ్ ఎ డాక్టర్ గా ఇప్పుడు మీ క్లారిటీ ఏంటి అంటే డెత్ ఈస్ డ్యూ టు డ్రౌనింగ్ ఫాలో అసోసియేటెడ్ విత్ సమ్ ఇంజరీస్. అదే హెడ్ ఇంజరీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏది ముందు జరిగింది అనవసరం. ఆ సింపుల్ ఇంజరీతోని కింద పడగానే కట్ అయినంత మాత్రం చనిపోరు, కానీ ఆ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఊపిరి ఆడకుండా చనిపోయిన కేసు. పడ్డం వాటర్ లో పడి దెబ్బ తగిలింది, అది వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ ఇమ్మెటీరియల్. కానీ డ్రౌనింగా కాదా, నీళ్ళలో కొట్టుకుపోయిందా కాదా, ఏదో రోడ్డు మీద దొరకలే కదా. సో అక్కడ నాలా పొంగుదడం లేదు కదా, ఖాళీగా ఉంది అన్నట్టు కాదు కదా. ఆ టైంలో పొంగుతున్నట్టుగా కూడా ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి అది నీళ్ళలో పడి రావడం వల్ల దొరికింది. తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ జనరల్ ఎక్కడైనా సరే ఇమీడియట్లీ ఇవ్వాలి అని చెప్తారు. అంటే విదిన్ హౌ మచ్ టైం అంటే ఇమీడియట్లీ, వెంటనే. ప్రాథమికంగా ఒకవేళ ఫుల్ రిపోర్ట్ ఇవ్వలేకపోయినా ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వడం లాంటిది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడాలి కాబట్టి. ఏమైనా ఇటువంటి సందర్భాల్లో కొన్నిసార్లు వేరే సందర్భాల్లో అయితే వేరే ఆర్గన్స్ కూడా, అంటే హార్ట్ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, ప్రిజర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు హిస్టోపెథాలజీ కానీ కానీ పాయిజనింగ్ ఏదైనా రూల్ అవుట్ చేయడానికి ఓకే. కానీ కాజ్ ఆఫ్ డెత్ ఎవిడెంట్ ఉన్న తర్వాత సెక్షన్ ఎఫ్ఐఆర్ 174 కింద ఫస్ట్ అడుగుతారు. 174 అంటే మరణ కారణం ఏంటి అని తెలుసుకోవడానికి మాకు రిక్వెషన్ ఇచ్చినప్పుడు పంచనామాతో పాటు ఇస్తారు. నీళ్ళలో కొట్టుకుపోయింది, అందువల్ల చనిపోయింది, అది ఒకటి. కానీ ఎందుకు జరిగింది అనే దాని మీద అప్పుడు క్రిమినల్ కేసులు, అంటే నెగ్లిజెన్స్ ఎవరిది అనే దాని మీద కన్సర్న్డ్ వాళ్ళు దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ బట్టి చేయాలి. సో కాబట్టి రిపోర్టు వెంటనే మీకు చూపించడం కాదు. యూ హ్యాడ్ ఎవ్రీ రైట్ టు టేక్ ద పోస్ట్ మార్టం. ఎందుకంటే సిటిజన్స్ చార్ట్ అని ఆడబెట్టి మీకు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చుంటారు. ఇచ్చారా? ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఇచ్చారు. లేదు సార్, ఇవ్వలేదు, మాకు ఇవ్వలేదు, ఏమీ ఇవ్వట్లేదు. ఫస్ట్ ఇచ్చిన రిటర్న్ కంప్లైంట్ కాపీ కూడా మాకు ఇవ్వట్లేదు. కోర్టుకే ఇస్తాము, అక్కడి నుంచి తీసుకోండి అని చెప్తున్నారు. సరే, ఇక ఎట్లా అంటే కొన్ని ప్రొసీజర్స్ బట్టి యూజువల్ గానైతే రిపోర్ట్ ను వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇస్తే పోలీస్ వాళ్ళు కన్సర్న్డ్ ఏరియా కోర్టులో మేజిస్ట్రేట్ గారి ముందు ఇది చేయాలి. అది ఎఫ్ఐఆర్ కావచ్చు, ఇంక్వెస్ట్ కావచ్చు, ఇవన్నీ డాక్యుమెంట్స్ అక్కడ ఇస్తే మనకు ఆ కోర్టు ద్వారా ఒక అప్లికేషన్ పెట్టుకుంటే కోర్టు కూడా మనకి ఇచ్చేస్తుంది. ఇందులో ఆపాల్సింది ఎక్కడ కానీ ఎవరు చేయడానికి లేదు. ఆ కాపీని తీసుకున్న తర్వాత ఒకటి మరి మీరు నెక్స్ట్ అంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద కంప్లైంట్, లైక్ శివప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు మీరు ఒక మంచి పని కోసం, అంటే హిస్టరీ షుడ్ నాట్ బి రిపీటెడ్. హిస్టరీ రిపీట్స్ అంటాం కానీ ఇప్పుడు ఎన్నో కేసులు ఇట్లా నాలాలలో పడిపోయి కొట్టుకుపోయిన కేసులు గత 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాం. సో జరుగుతూనే ఉంటుంది. చల్తా హే అనే యాటిట్యూడ్ ఉన్నంత కాలం ప్రక్షాళనలు జరగవు. రెండోది ఏంటి అంటే చిన్నవాడికే శిక్ష పడుతుంది తప్ప రెస్పాండెంట్ సుపీరియర్, అంటే సర్వెంటే కాదు యజమానికి కూడా ఆన్సరబిలిటీ ఉంది, అకౌంటబిలిటీ ఉంది అనేది చట్టంలో ఒక ఉన్న ఇది.
కాబట్టి మీరు ఒక ఇండివిజువల్ని టార్గెట్ చేసడం లేదు, ఒక సిస్టమ్ను చేయడానికి చేస్తున్నారు. సో డిలే జరగడం అనేది కరెక్ట్ కాదు. అది ఎన్ని రోజులు దాచిపెడితే ఇంకో కొన్ని రోజులు దాచిపెడతారు, అంతకంటే ఎక్కువైతే చేయలేదు. సో కాబట్టి రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈజ్ నాట్ ఏ సీక్రెట్ డాక్యుమెంట్, నేషనల్ సెక్యూరిటీ డాక్యుమెంట్, టెర్రరిస్ట్ సంబంధించిన డాక్యుమెంట్స్ కావాయి. సో ఇట్ ఈస్ ద రైట్ వన్ కెన్ టేక్ ది రిపోర్ట్. మీరు సిటిజన్ చార్టర్స్ ఏదో చెప్పారు కదా సార్, అవి వాట్ ఈస్ దట్ యాక్చువల్ పోలీస్ స్టేషన్ లో? అది నాకు కూడా తెలియదు సార్. ఎప్పుడో పోలీస్ స్టేషన్లకు పోయినప్పుడు కింద ఆడ రాసి పెట్టారు, 10 రూపాయలు చెల్లించిన పోస్ట్ మార్టం రిపోర్ట్, ఇంట్రెస్ట్ రిపోర్ట్ ఇది అని ఆ గోడ మీద రాసి పెట్టారు. అది తీసేట్టుగా ఒక 7-10 ఏళ్ల కింద ఉండే, ఇప్పుడు ఏది ఇవ్వడానికి వీల్లేదని ఏమైనా కొత్త చట్టం వచ్చినా నాకు తెలియదు. సో ఫ్రెండ్లీ పోలీసింగ్ సార్. సార్ ఆ వీలు ఇంకా ఉండుంటే మేము ఎప్పుడో చేసేవాళ్ళం సార్. ఈవెన్ అది ఎలా అయిందంటే జిహెచ్ఎంసి వాళ్ళని మీరు పిలిపించండి, అమౌంట్ ఏమన్నా అవసరం అయితే మేము పెట్టుకుంటామని చెప్పాం. పాపని వెతికే రోజు రాత్రి వాళ్ళు 12 గంటలు కనీసం సర్చ్ చేయకుండా జిహెచ్ఎంసి వాళ్ళని మనం గట్టిగా పిలవలేమని వాళ్ళు అన్నారు. నేను చెప్పాను సార్ అమౌంట్ నేను పే చేస్తాను, జిహెచ్ఎంసి వాళ్ళకి అవసరమైతే అమౌంట్ నేను పే చేయడానికి రెడీగా ఉన్నాను, మీరు బస్ పాపని వెతికించండి చాలు. ఆ రోజు నైట్ మేము వెంటబడ్డాం వాళ్ళని. వాళ్ళ కనీసం అలా రెస్పాండ్ అయి ఉన్నా మా పాప అన్ని గంటలు డ్రైనేజ్ వాటర్ లో పడుండేది కాదు సార్. అది అలా పోవాల్సిన పిల్ల కాదు సార్, 11 ఏళ్ళది. అమౌంట్ ప్రతి అడుగుకి చెప్పాను, నేను ఇస్తాను, నేను పెట్టుకుంటాను. అప్పటికి బాడీ 17th ఈవినింగ్ గుర్తుపట్టాం పాపని గుర్తుపట్టాము. లేదు 17th ఈవినింగ్ తను పడింది, 6:30 అలా అయింది అంటున్నారు. నెక్స్ట్ డే మధ్యాహ్నం 12:30-1 గంటకి మాకు బండ చెరువులో దొరికింది. అంటే వాళ్ళకి 11ంటికి దొరికింది, మేము ఇక్కడి నుంచి వెళ్ళేటప్పటికి 12:30-1 అలా అయినట్టు. కానీ గుర్తుపట్టాం, మా పాప బట్టలు, దాని మొహం అన్ని నేనే గుర్తుపట్టాను. ఫస్ట్ చూసింది నేనే, ఫస్ట్ వెళ్ళింది నేనే, నా తర్వాత మా బ్రదర్ వాళ్ళు వచ్చారు. ఈ కేసు అని కాదు, అంటే స్పందించలేదు అని చెప్పడానికి మనకు ఎప్పుడైనా కానీ సరే చావు ఎట్లా రాసి పెట్టుందో తర్వాత విషయం. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని రోజుల తర్వాత దొరికి కనీసం ఆఖరి చూపు ఇట్లా ఉంది అని చూసుకునే దానికి కూడా ఉండకుండా డికంపోజ్ అయిపోయిన శవాలు చాలానే చూసాం మేము. నేను ఎందుకు అనాల్సి వచ్చిందంటే మీరు అడిగినప్పుడు మీరు డబ్బు సొంతంగా పెట్టుకోవాల్సిన అవసరాలు కాదు కదా, అది వెంటనే చూస్తే అది వేరే ఇదిగా ఉంటుంది. ఒక మంచి పెంచుకున్న పాపని ఒక డికంపోజ్ అయిపోయిన స్టేజ్ లో చూసుకోవాలనేది కూడా ఏ తల్లిదండ్రులు ఎవరు కూడా పంపించుకోరు. లేదు సార్, అది అమ్మో నేను అసలు పోయేదాన్నేమో. అప్పుడు కూడా నేను నా పాప కాదనుకున్నాను సార్. ఫస్ట్ చూసిన వెంటనే దాన్ని పక్క నుంచి చూసి వెళ్ళిపోయి పోలీసుల వెనకాల నుంచున్నాను. అది కాదు అన్న బ్లైండ్ అన్నమాట. ఎప్పుడైతే మా వాళ్ళు వచ్చి సుమి అని అరిచారో నేను అప్పుడు వెనక్కి వచ్చాను, అది నా పిల్లే, అది కాదు. కానీ నేను 7కి కంప్లైంట్ ఇచ్చి 100లో 745కి ఎఫ్ఐఆర్ రేజ్ చేసి 8:30 నుంచి మొత్తుకున్నాను సార్. నేను పెట్టుకుంటాను డబ్బులు, వెతికించండి, ఎక్స్ట్రా అమౌంట్ అయితే నేను పెట్టుకుంటా, ఎవరికైనా రెస్పాన్స్ ఇవ్వాలి, ఆన్సర్ చేయాలి, ఏదైనా రిక్వెస్ట్ చేయాలి, నేను పెట్టుకుంటా, వెతకండి మీరు ప్లీజ్, జిహెచ్ఎంసీ వాళ్ళని పిలిపించండి అని. మన సిస్టమ్ అలా ఉంది. నేను అనేది ఏంటంటే వాళ్ళు ఎట్ ఎవ్రీ స్టేజ్ సిస్టమ్ ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు. ఎట్ ఎవ్రీ స్టేజ్ అది జిహెచ్ఎంసీ పోలీసులకి 12 hours అయితే కానీ సర్చ్ జిహెచ్ఎంసీ వాళ్ళని పిలవలేను అంటే వాళ్ళకి ఆ రెగ్యులేషన్ ఎలా ఉంది? ఆ 12 hours లో ఏమో మా అమ్మాయి బతికి దొరికేదేమో కదా. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఒక 1 hour 2 hours లో జిహెచ్ఎంసీ వాళ్ళు సెర్చ్ స్టార్ట్ చేస్తుంటే దొరికేదేమో. అది నా బాధ అన్నమాట. అది తీరట్లేదు ఇన్ని రోజుల నుంచి. ఇప్పుడు 1-2 hours లో వాళ్ళు వచ్చి వెతికేసి ఉంటే అది కోమా స్టేజ్ లోనో ఏదో ఒక రకంగా దొరికేది కదా. మీరు చేసే ఈ ప్రయత్నాల్లో మళ్ళీ అంటే యాక్చువల్లీ ఏదైనా ఇటువంటి జరిగినప్పుడు ఒక కమిషన్ లాంటి, అంటే ఇదని కాదు, వేసి అసలు ఎవరెవరికి ఏంటి బాధ్యతలు అని చెప్పి ఒక ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి, దీంట్లో ఏం పెద్దగా కొత్తగా రాయాల్సిన పని లేదు. కానీ ఆ ఉన్న బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి కేసును బట్టి, అది వేరే కేసు అయితే ఇంకో తీరు ఉంటుంది, కానీ మీరు చేసేది ఇంకో తీరు ఉంది కాబట్టి దానికి కూడా ఎవరు అందరూ సహకరించాలి. యాక్చువల్లీ అదేమి మనం ఫ్యూచర్లో జరగకుండా ఉండడానికని కాదు కదా. అలాగే శిక్షలు పడతాయని అయితే మాకైతే ఎట్టి పరిస్థితుల్లో నమ్మకం లేదు. ఏం జరుగుద్ది?
సార్ శిక్ష General గా- పడ్డా పడకపోయినా అవేర్నెస్ రావాలి. అట్లీస్ట్ మన కామన్ పబ్లిక్ కి ఇప్పుడన్నా ఆలోచన రావాలి. మేము ఎవరిని ఎలక్ట్ చేసుకుంటున్నాము, అసలు మన చుట్టూ ఏం జరుగుతోంది, ఓపెన్ నాలాస్ ఓపెన్ ఉండకూడదు అనేది ఒక యాక్ట్ రావాలి అనేది నా ప్రయత్నం. ఒక యాక్ట్ రావాలి, ఇక్కడ ఓపెన్ నాలా కనబడకూడదు. పడ్డారా ఓపెన్ నాలా, అసలు ఓపెన్ ఉంటేనే అది పనిషబుల్ అఫెన్స్. ఆ ఏరియా ఏఈడి నుంచి స్టార్ట్ చేసి వాళ్ళు ఎంక్వైరీస్ చేసుకోవాలి. సో అది నా ప్రయత్నం. ఇంకెవరెక్కడా పడకూడదు అంతే. ఓపెన్ నాలా ఉందని తెలియకే కదా ఇప్పుడు మా పాప ఆ రోడ్లోకి తిరిగింది, వెళ్ళింది, పడింది అంటే మేము కొత్తగా వచ్చాము ఆ ఏరియాకి. కాలనీ అసోసియేషన్ కి తెలిసినప్పుడు ఇది కాలనీ అసోసియేషన్ వాళ్ళకు కూడా ఒక లెసన్ అవ్వాలి. కాలనీ అసోసియేషన్ కి తెలుసు 30 ఏళ్ల నుంచి వాళ్ళు ఏమీ లేదు సార్. ఓపెన్ నేను మొత్తం మీడియాకి కవరేజ్ చూపించాను, మొత్తం ఓపెన్ ఉంది. అంటే 2 మనుషులు 3 మనుషులు ఒకటేసారి కొట్టుకెళ్ళిపోవచ్చు, అంత వెడల్పు ఉంది. ఓకే, ఇప్పుడు యాజ్ టెక్నికల్ గా మాత్రం నేను చెప్పాను మీకు. ఇక మిగతా అంటే పాలనా విభాగం సంబంధించినవి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా అదే ఇక నా ఏమంటారు, నా బాధ కొద్దీ నేను మీకు అంతా షేర్ చేస్తున్నాను అంతే. చెయ్యాలి వాళ్ళు, పోలీసులు అయినా చెయ్యాలి కదా అది. ఇవ్వాలి, చేయాల్సిందే. లేదు అంటే ఇక మీరు జనరల్ గా లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అన్నట్టుగా, మరి వాళ్ళు అక్కడనే కోర్టులో ఇస్తాము అంటే అసలు కోర్టుకు సబ్మిట్ చేశారా? చేసి ఉంటే ఆ కాపీ ఇంకా సబ్మిట్ అవ్వలేదు. పంచనామా రిపోర్ట్ వాళ్ళు ఇచ్చిన రోజు ఏం చెప్పారంటే పోస్ట్ మార్టం కి ఇంత టైం పడుతుంది, 45 days ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ రావడానికి టైం పడుతుందని చెప్పారు. అది ఫస్ట్ స్టేట్మెంట్. తర్వాత ఏం చెప్పారు? 45 days పడుతుంది సార్ రిపోర్ట్. 45 days గా సార్ 48 hours. 48 hours ప్రిలిమినరీ రిపోర్టు. ఇప్పుడు ఈ దీంట్లో అంటే కేసును బట్టి ఉంటది. అసలు ఎఫ్ఎస్ఎల్ పెట్టినాక మాత్రాన 45 days అనేది రూల్ ఎక్కడన్నా ఉందా? అవసరం అనుకుంటే 24 గంటల్లో అనాలిసిస్ చేసుకొని తెచ్చుకుంటారు. అంటే సిస్టమ్ ను బట్టి ఇది నడుస్తుందా? అందరికి ఒకటేనా? పెండింగ్ వర్క్ ఉండొచ్చు, కానీ ఒక కేసును బట్టి కూడా తొందరగా రిపోర్ట్ తెప్పించుకోవచ్చు. అది వచ్చినాడే వస్తుందిలే అంటే ఎట్లా? ఎట్ ఎవ్రీ స్టేజ్ డిలే జరగడం అనేది కరెక్ట్ కాదు కదా. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. అకౌంటబిలిటీ అనేది మీరు ఇందులో విసరా ఎందుకు పెట్టారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ది శాంక్టిటీ ఇన్ పుట్టింగ్ ది విసరా? అంటే ఏదో చేస్తూ పోతున్నాం, ప్రొసీజర్లలో చేస్తున్నాం అని తప్ప అది ఏ రకంగా విసరా వచ్చే వరకు కూడా మేము ఏం చేయలేము అనేది కరెక్ట్. ఇంకొకటి సార్, మీరు ప్రిలిమినరీ రిపోర్ట్ 48 గంటల్లోనే ఇవ్వాలి. 45 వెంటనే ఇవ్వాలి కొన్ని. ఎందుకంటే పరిస్థితులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ లో అనుకోండి, అక్కడ పెద్దగా చేయాల్సింది ఏం లేదు, వెంటనే రిపోర్ట్ ఇచ్చేస్తాడు డాక్టర్ గారు అదే రోజు. మేము ఎన్నో సందర్భాల్లో అప్పుడు ఒకవేళ పెద్ద గది లేనప్పుడు అప్పుడే రిపోర్ట్ రాసి ఇచ్చేస్తాం. ఎందుకు దానికి ఏదన్నా ఇన్వెస్టిగేషన్ కు మాకు ఏదైనా ప్రిజర్వ్ చేసి చేయాల్సి అక్కడి నుంచి ఇంకోటి రావాలి కాబట్టి పెండింగ్ పెట్టి పెడతాం, కానీ పెండింగ్ లేని కేసులో అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ సార్ మీ దగ్గర మీ ముందర ఇప్పుడు ఆధారాలు మీకు చూపించాను, ఆ అమ్మాయి సైక్లింగ్ చేసుకుంటూ పోయింది కూడా చూపించాను. ఇక్కడ ఎఫ్ఎస్ఎల్ కు పంపాల్సిన అవసరం ఏమో ఉందంటారా మీ అనుభవం? ఈ కేసులో ఎఫ్ఎస్ఎల్ పంపాల్సిన అవసరం లేదు, కానీ రేపు ఏదెట్లు వస్తుందో ఎందుకైనా మంచిది అని చెప్పేసి విజరా ప్రిజర్వ్డ్ అని పెడతారు. ఎందుకంటే ఏదైనా డిఫెన్స్ ఈ కేసు అని కాదు, జనరల్ గా పోయినప్పుడు అడిగేవాడికి చెప్పేవాడు లోపు అన్నట్టుగా నువ్వు అది ఎందుకు చేయలే, ఇది ఎందుకు పెట్టాలి, ఇంకేదన్నా ఉండొచ్చు కదా అని డాక్టర్లను ఏమైనా ప్రశ్నిస్తారేమో. సో అందుకని ఎందుకైనా మంచిది పెడితే అయిపోతుంది అని చెప్పేసి పెట్టి ఉంటారు తప్ప దానివల్ల ఒపీనియన్ చేంజ్ కాదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒపీనియన్ మటుకు చేంజ్ కాదు. ఎఫ్ఎస్ఎల్ పక్కన దాన్ని ఒక ఇట్స్ అన్ ఫైండింగ్, యాక్సిడెంట్ ఒక ఫైండింగ్, దట్స్ ఆల్. దట్ విల్ బి అన్ ఎవిడెన్స్. ఐ యామ్ రైట్ సార్ ఫర్ ఫర్దరింగ్ ది ఇన్వెస్టిగేషన్. ఇది విసరానా పోస్ట్ మార్టం రిపోర్ట్? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆల్రెడీ అది వెంటనే ఇచ్చేసారు కదా, 1 week 10 days ఎప్పుడో ఇచ్చేసారు కదా. వీళ్ళకి చేతికి ఇయ్యలేదు కానీ కోర్టు అయితే ఇచ్చారు, డాక్టర్ గారు పంచాయతీ చేసుకున్నారు. ఒక్క నిమిషం సుకన్య, డాక్టర్ గారు హోల్డ్ చేయరు కానీ ఇమ్మీడియట్ గా పోలీసులకు ఇస్తారు. పోలీసు మరి తల్లిదండ్రులు వారి సమక్షంలో పోస్ట్ మార్టం జరిగినప్పుడు వారికి అధికారం లేదంటారా సార్? పబ్లిక్ డాక్యుమెంట్ కాదా?
పబ్లిక్ డాక్యుమెంట్ అండి, వాళ్ళకు హక్కు ఉంది వాళ్ళకు తీసుకోవడానికి రిపోర్టు. ఆ రిపోర్ట్ లోనే కదా సార్ ఇన్వెస్టిగేషన్ జరిగేది. అంటే మళ్ళీ ఇయ్యదలుచుకుంటే ఒక రూలు, ఇయ్యకుంటే కరివేపాకు రూల్ అని ఒకటి విన్నాను నేను ఉద్యోగం చేసేటప్పుడు సెక్రటరీ చెప్పాడు, ఫస్ట్ టైం విన్నాను. కరివేపాకు రూల్ సార్ అన్నాడు ఓ సెక్షన్ ఆఫీసర్. ఏంటిదండి అన్న, అవసరం అనుకుంటే ఇస్తా, లేకుంటే పక్కా కూడా ఇస్తాను. అంటే నా ఇష్టం ఉంటే రూల్స్ లేవు వాటికి, అట్లా తయారైపోయింది. సో రూల్ ఈజ్ ఏ రూల్. కరివేపాకు అనేది ఉండకూడదు. చట్ట ప్రకారంగా, పద్ధతి ప్రకారంగా ఏ రకంగా అనే దాంట్లో మాకిచ్చే ఇన్స్ట్రక్షన్ లో అంటే మనకు ఇచ్చే దాంట్లో report should be given immediately, because why we give a report? For further investigation. So what are the reasons where we can't give a report immediately? We have to explain. For the following reasons it may be delayed. అది కూడా 1 week or 10 days, అంతేగాని రోజుల తరబడి తిప్పించుకుంటూ రేపు రాపో ఎల్లుండి రాపో ఇస్తపో. సో ఆ అకౌంటబిలిటీ లేకుండా పోతుంది, అది ప్రాబ్లం. ఎందుకు లేకుండా పోతుంది? పై నుంచి కింది వరకు అకౌంటబిలిటీ లేనప్పుడు నాకు కూడా అకౌంటబిలిటీ ఉండదు. నేను కూడా మంచిది అయితే అయిపో చూసుకుంటా పో అంట. సో అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద హైయెస్ట్ అథారిటీ నుంచి కిందికి రావాలి, కానీ కింది నుంచి పైకి పోదు. కరెక్ట్ సార్. విన్నారు కదా చాలా క్లారిటీగా. అభిజిత్ గారు ఉన్నారు ఆ లైన్ లో. ఐ థింక్ నౌ దిస్ ఇస్ వెరీ క్లియర్ ఫ్రమ్ హిమ్. అభిజిత్ గారు, అభిజిత్ కపూరియా గారు, యు హ్యావ్ ఎనీథింగ్ టు ఆస్క్? అభిజిత్ గారు, సార్ అభిజిత్ గారు మళ్ళీ జాయిన్ అయ్యే వరకు సార్ ఇంకొకటి, మీరు 89-90 అన్నారు కదా, పోస్ట్ మార్టం రిపోర్ట్లు రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద చర్చ కొనసాగుతుంది అకాడమీస్ లో. ఇవ్వాల్సిందే అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు తీసుకునేది ఎవరికో అనాథరైజ్డ్ వాళ్లకు అవసరమా కాదా తర్వాత విషయం, కానీ బాధితులకు మాకు ఇన్ఫర్మేషన్ కావాలి, రిపోర్ట్ కావాలి అన్నప్పుడు దే హ్యావ్ టు. Right. Under Right to Information Act also, Forensic Department of wherever it is, వాళ్ళు ఇవ్వాల్సిందే. కానీ ఇవ్వము, కుదరదు అని చెప్పారు అంటే మరి అది రిటర్న్ గా ఇవ్వాలి. ఎస్, ఇట్ కెనాట్ బి ప్రొవైడెడ్ అని మీరు తీసుకునేది. ఇవ్వమంటే అది. అభిజిత్ గారు వచ్చారు, లైన్ లో జాయిన్ అయ్యారా? Abhijit ji, sir, you will join. Yeah, I was listening to you. Yeah, I think he has made it very clear. That is a public document. You should get it immediately. There is no question of any delay, because this is the document through which further investigation will happen. No, further investigation also not దీంతోనే చేంజ్ అయిపోతుంది అనేది ఏం లేదు. లేదు అట్లాగా. ఈ కేసులో డ్రౌనింగ్ కాబట్టి పడిపోయింది కాబట్టి చార్జ్ షీట్ ఫైల్ చేయాలి కదా. చార్జ్ షీట్ ఫైల్ చేయడానికి మీరు అన్నట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవన్నీ కావాలి. అందుకని అందు గురించి నెక్స్ట్ స్టెప్ పోవడానికి కావాలి. కానీ విసరణ రిపోర్ట్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. కాజ్ ఆఫ్ డెత్ వచ్చేసి కాజ్ ఆఫ్ రికార్డ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ అని వస్తుంది కదా సార్. కాజ్ ఆఫ్ డెత్ క్లియర్ గా రాసేస్తారు. మొత్తం 4 పేజీలు ఉంటుంది. మొత్తం ఫైండింగ్స్ అని రాసి, ఇంజరీస్ రాసి, టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ కాజ్ ఆఫ్ డెత్ ఇస్ డ్యూ టు అని చెప్పేసి ఇచ్చేస్తారు. సెకండ్ కాలంలో విజరా ఏదైనా పెట్టినవా, ఏదైనా ఆర్గన్స్ అనే దానికి ఉంటుంది, విజరా ప్రిజర్వ్డ్ అని రాస్తారు. ఒకవేళ కాజ్ ఆఫ్ డెత్ నేను ఇయ్యలేని పరిస్థితుల్లో పెండింగ్ ఫర్ గెటింగ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అని డాక్టర్ గారు రాస్తారు. మరి ఈ కేసులో ఒపీనియన్ ఇచ్చేసిండ్రు. ఈ కేసులో ఇచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ మార్పు ఏమి ఉండదు కదా సార్. కాజ్ ఆఫ్ డెత్ లో ఇంకా మార్పు ఉండదు. ఒక్కసారి వచ్చేసిన తర్వాత మార్పులు చేస్తే ఇంకా చాలా పెద్ద ఇది అవుతుంది. అభిజిత్ జీ. Ji sir. It is a public document. Cause of death is already known. They cannot change it. Anything to ask our special guest today? Yes sir. Sir, actually you informed that the charge sheet need to be filed. What I believe, the police, they are delaying to file the charge sheet
Because as per their statement, they can file the charge sheet only at that point of time when they got the FSL, forensic lab report. And they are clearly giving a statement that the FSL, it will come after 8 to 9 months. You ask in writing, sir. You ask in writing, I want postmortem report what happened to my case. And if they are telling FSL preserved, that takes time. So how much time it takes, please give it in writing. Then we can you can decide why it is delayed, what is the reasons behind it. Sir, actually, neither they are accepting any writing from our side, and neither they are ready to give any information in writing. They are clearly saying whatever in written you do require, you will get it only through the court after we file the charge sheet, after getting the FSL report. Yeah. So legality, exactly that one lawyer or law people have to answer. Yeah. జనరల్గా మొత్తం కూడా ఛార్జ్ షీట్ అనేది అన్ని మాకు వచ్చినాకనే ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాం అంటారు పోలీస్ వాళ్ళు. ఛార్జ్ షీట్ ఎక్కడ ఫైల్ చేస్తారు? కోర్టులో ఫైల్ చేస్తారు. కోర్టులో మీ లాయర్ ద్వారా మీరు కేసు తీసేసుకోండి అని చెప్తారు. అది ప్రొసీజర్ జనరల్గానే. కానీ పబ్లిక్ అవుట్ క్రై ఉంటేనేమో ఒక తీరుగా ఉంటారు. ఎట్లుంటుందంటే మీరు ఆ ఢిల్లీ నిర్భయ కేసు కావచ్చు, ఇక్కడ దిశా కేసు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఈ అవుట్ క్రైని బట్టి పబ్లిక్ రెస్పాండ్ అవుతారు, లేదా చట్టం కూడా రెస్పాండ్. అది ప్రాబ్లం వచ్చింది. ఒక సుమేధ లాంటి వాళ్ళు ఇంకా అది ఎట్లా అనేది యాక్చువల్లీ మై క్వశ్చన్ గారు ఒక మూమెంట్ గా చేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ ఎ ఫైట్ అగేన్స్ట్ ఇండివిజువల్, ఇట్ అగేన్స్ట్ సిస్టమ్ ఫెయిల్యూర్ టు ప్రివెంట్ ఫర్దర్ చిల్డ్రన్ పీపుల్ ఫ్రమ్ టైమ్. Sir, my question is, in many cases, we have seen that forensic postmortem report given immediately. But very few cases where police try to hide the forensic report, the postmortem report, to give to the kin of the deceased people, because they want, intentionally, they want to delay the case. The same when the last in Moinabad, there was a case, a minor girl was raped. The postmortem report come immediately within 1 day, and it was published. Similarly, some rape cases, we have seen that. Some other cases, the person who drowned in the Nala in Sarun Nagar, that postmortem report also came in 2 days. My daughter's case is also similar to that. Yeah, that's what. It can't be a different rule for different people. Law is the same, rule is the same for everyone. So, the biggest this thing is out of sight, out of mind. As the delay, public outcry will die down. Everyone will forget that again one more incident will occur one more day. That's what. So, the delaying tactics are only for that reason. Memory, public memory should be. Only the parents might be thinking. How long you are going to fight? Again, that is a big problem. Yeah. Sir, my one simple question, if there is any possibility that as police is not ready to give us the postmortem report, can we collect it directly from the authority who did the postmortem? Or if there is any provision that if the kin, the parents or kin of the deceased person want to access the postmortem report without the help of the police people, whether is it possible? Only direction from the court. Only direction from the court. Not even with a fine. There are many means in this country which can be. So if you have any other means also, you can get, but it is not official authenticated. No. Like the chain of custody, which is called. So doctor conducted, he preserved, gave it to the police. There is a toxicology number, T number, which is given by the FSL, and they will analyze and they will send back to the doctor concerned. He will give a final report. Okay. No.
I mean to say whether through RTI or any some other provision wherefrom we can get this report. You may try asking for the PM number so and so. You know the postmortem number at least? No, sir. No information Crime is number? given to us. Crime number? Of Yeah, that crime police number. station? Crime number we do have with that FIR. But FSL report is not at all any way useful for the filing of anything. So that can be additionally, whenever they get, they can add it. There are some additional reports that are being submitted, additional investigation like that, they will submit. So immediately, first and foremost thing, cause of death is established. Negligence whose part has to be established. So you have put a petition. So who has to decide the negligence of who is negligent? So the station house officer has to decide and file a charge sheet, additional charge sheet along with submission of the FSL report can be put. Okay. Actually, sir, this is completely a delay from the police side because even on 21st, the additional complaint we given to them, still now they didn't add it up into the FIR. They kept If you have it not as given complaint, come within 1 week, everything would have been given. Because you have given a complaint, targeting very, very higher ups, entire system itself. So everybody has answerable now. Yeah, actually, what I believe, due to this municipal election, they are trying to delay the case. And as we can also see, after 1 month of my daughter's death, most of the people, now they are getting delayed. Most of the people, it is out of their mind. There is something like Sumeda's Day. Nobody is talking about it. Not only public memory, even if I lost someone, the day 1, day 2, day 10, day 1 month, we have seen many murder cases. Yeah. At that time, we have to take revenge and he should be punished. But after that, the kith and kin of that persons in the court, they will tell, I have not seen anything. Even their own dead body, their own kith and kins, because there are various factors. So we can't, because unless there is evidence, court also can't do anything. So how to shorten the public memory, how to delay the tactics, everything will go on, but they can't bury. One thing that justice cannot be buried. It may be delayed. So I think whatever you are doing for a society's cause, that should be highlighted. Okay. Dr. Shiva Prasad Reddy, I would like to tell you something about Mr. KTR. Yes. Actually, Sir, initially, you also hold for line, Dr. Surendra Reddy Garu, before again I come back to you, because there is an interesting fact which I have just been going through your resume. I mean, where in 89-90 itself, I think you have been associated to make people or to sensitize people about crime and how they should be. So before I come back to that, I will just go through what Abhijit has to show. I request you to patiently to be with us for another 5 to 10 minutes, kindly. Because you will be an inspiration, and so that until and unless you know how to go about a crime, people will be just be in dark like this. What is happening with, unfortunately, with Abhijit's family. Shall I make you a presenter, Abhijit? yes, sir. It will be great if you can. I have already made you a presenter. God bless you. Thank you. Yeah, Thank please. you, sir. Okay. Sir, before I start, I would like to say, basically, I am a marketing person. I have spent my 22 years career in marketing for several multinational company, and I had very good position into those companies. So before going further, the videos what you have shown, for that I want to give you an explanation like this. Our present, the municipal
the person against whom, the highest authority against whom I filed the complaint, Mr. KTR, he is basically a MBA. Here, can you see this? This is about KT Ramarao, born in Karimnagar district of Telangana. Now, he holds 2 graduate degrees, MSc in biotechnology from University of Pune and MBA in marketing and e-commerce from the University of New York. Okay. During 1998 and 99, KTR began his first stint as a IT professional and interned at the shipping and ocean logistic firm Intra Incorporation on Madison Avenue, New York, US. Wonderful information. So, he is a biotechnologist. Okay. So obviously you can ask me the question, what is the relevancy? Why you are showing his educational qualification? As you are saying, he is a biotechnologist. He is not a biotechnologist, but he is a good marketer. Okay. He is a very good marketing person. Okay. So now being into his position, the way of his speech, what he is delivering, if you observe, it will be very good to bring the investors and the high level of people, particularly the 5% people who are investing in the business in India. They will be very attracted with his speech. Yeah. None of his speech, you can relate it with the common people. Any speech in his career, whether it is in assembly, whether it is in public speaking, any speech, if you observe, none of the speech is talking about the common people. He is talking only for the 5% of the total citizen. They are in a very high level profile. Right. So, KTR is very good in that way. But if I am speaking for the public doesn't mean those 5%. Public means that 95% who are the main bread earner for the government. Right. Government could not sustain with those 5% people. Though they are contributing a large amount in the economy, but still the highest amount in the economy is coming from this 95% of the people. Wonderful. Now, let me come one step forward about the Telangana police. Right. Okay. In the year 2018, there was it is 23rd September 2018. Right. Telangana police, second most reliable in the country. Okay. Right. Next. This is on 23rd February 2020. Telangana provides best policing in India as our State Home Minister Mahmood Ali. Yeah. And that is supported by additional DGP Mr. Jitendra. Yeah. Okay, now there is a very clear fact. When we see some criminal activity or some normal activity, some activity which is not connecting with the politicians, in those cases, if you go back, you can find the Telangana police is very efficient to resolve those problems where the politicians are not involved. Okay. And especially the ruling politicians. If the ruling politicians are not involved, they resolve the case very quickly. Okay. But whenever there is a chance, even if it is 0.1% also, again the police is
so much efficient that they can make the case delay more than 2-3 years. Wonderful. So in both the way, they are efficient. Okay. Okay. Right. So I have no doubt that they are not efficient. I really appreciate Telangana police that they are efficient. Even they are efficient enough for make negotiation. He come to the table, some person in the higher authority, they can compensate you for money. Forget about the justice. Okay. They are very efficient in that way as well. Now, this is what they are doing, sir. What I am telling, these are fact. And if you want, I can give you proof. 100 number of proof I can give you for that. Like, simple one. This case was October 3, 2020. This report is for October 3, 2020. Yeah. Telangana, no case against 25 cops in 9 cases. Forum urges governor to order CBI probe. Yes. Okay. This is a Miamist. Okay. This person, if we search, you can see when this was happened. He was died on August 9, 2016. Can you see it here? Yes. Now, August, September, October, it mostly around 3 months. Still now, there is no action taken. Yes. Now, sorry, Good information. Very good information. now coming into the next part. In case of the government failure, there is so much information we can get in the website, in the Google. 3rd March. Death of Teki and family. It is on 3rd March. Then Hyderabad swept out in canal. Here you can see the video. Yeah. Okay. Sir, this case, it was on September 27, 2020. Okay. Okay. In this case, the postmortem report come immediately on 30th September. And the person received a gratia from the chief minister also. Yeah. Again, a minor domestic worker found dead after allegedly raped by employer in Hyderabad.
This is a case near Himayat Nagar village, Moinabad Mandal. Yeah, Okay. right. FIR filed against the person. Hmm. The person was taken to the police station. Hmm. But still now, if the person is in judicial custody, He is in the judicial custody now. he is in the judicial custody. Yes. Okay. Now, whether the charge sheet is presented? Not I yet. don't think, Not yet. not yet. Not yet. Now, Yes. there is a very simple question. If charge sheet is not filed, and if the person is in judicial custody, what is the purpose of that? To safeguard him, because it was a hue and cry. It is not a human crisis. Actually, it is giving a safety to that person. Safe, that's If what. charge, Against hue and cry of public, he has been made comfortable in the jail. yeah. Otherwise, human can take the law in their hand. So that is Yes. one thing. Now, see, there is one more. Biscuit unit raided as 2 kids die eating cream wafers. Hmm. Okay, when there is, it is on 18th September. Still now, for this also, charge sheet is not filed. Okay. Okay. This is one more case. It is in Maruthi home. Hmm. An Green. NGO. Huh. A day after 14 years old girl who was raped for several months at a child care home died at Nilofer Hospital. Yeah. This news came into the picture on 14th August 2020. Hmm. This news came into the picture on 14th August 2020. Yes. Okay. Still now, Right. there is no action taken against this Venugopal Reddy. Venugopal Reddy, who is accused of raping the girl at home, works for a pharma company. Right. No action has taken against that person. Yeah. Again, 28th February 2020, 3 children killed in well collapsed in Hyderabad. This massacre took place in Mangar Basti under Habib Nagar police limits. Hmm. Okay, now we everybody know this Basti area basically. This is because of this Bastis grows with the permission of some political leaders and under their umbrella. Hmm. So if this kind of cases come into the picture, so definitely some political leaders, they will also come into the picture. Right. And the most ridiculous news which we go through every month, like a kid fall into the borewell. And in Telangana, you will find it is every month. Every month, at least one kid, they fall into the borewell, open borewell. Yeah. So is it not the responsibility of the municipal panchayat or the municipal department to give the order to close those borewell? Simple logic. Yes. Why they are not doing that?
And in last few days, we witness there are so many people. There are so many people died due to this Hyderabad flood Yeah. or Telangana flood. Might be you are going to say it is a natural disaster. But if I say, for me, it is a man-made flood. Now, you might ask me why you are saying it is man-made flood. Sir, previously I have shared few clips with you. If you do remember, that is as per Kirloskar Committee's report, Hyderabad needs 9,900 kilometers stretch of drain, whereas only 1,122 kilometer stretches of drains are available. Yes. So definitely it is not a natural disaster. It is a man-made mistake which enforced the nature to go in that way and become it that much serious that more than 100 people died due to this. And after that, there is a very when it is coming to the ruling government, they came into the picture and they are saying like that, our chief minister is a god. So to that almighty God, I have only one question. What you have did since last 6 years, why still now you are not able to listen what the 90% of the population is saying, what they are looking from you, what they demand? Instead of fulfilling their requirement, where you are spending the money? Why there is no such development in the city limit for the people who really need the development of the city? Why the government organization like GHMC, like the police department, they are not working for and to give the justice to the common people? Why still now they are standing behind the political leaders? Yes. If you are finished, If- I'll bring you back to the normal mode so that whatever you speak will be very relevant, clear. I have one more question. If police is capable enough to do instant justice, we have witnessed couple of incidents previously in Telangana. They are very good for the instant justice. Then why they are not doing the similar thing when a political leader is involved in that? Yeah. It's a pertinent question. Crime is a crime. Why exceptions? సార్ సౌండ్ సౌండ్ తక్కువ ఉంది. Sound తక్కువ ఉందా? If you are finished, అంతకుముందు బాగా వచ్చింది బట్ Dr. Surinder Reddy said, Sir. crime is never, might be crime, no, one second, Abhijit ji, if you are finished presenting, you come out of that so that then your voice can be easily heard. okay. Is there anything to present again? No. You come out of it. Yeah. Now you present yourself so that Dr. Surendra Reddy can hear you properly. Yes, now you present. Okay. Sir, just a few minutes back, Surinder ji say one thing, कि justice can be delayed in our country. Justice can be delayed. But what I believe, justice delayed means there is no justice. Why? Because a person who is doing crime
or who is involved in the criminal activities, we are giving them the freedom to continue the same thing for next couple of years. So it is really harmful for the society. If we see in the developed country, if there is a criminal case against some people or against some person, that case take into the fast track like 302, 304 cases. But in India, cases like 302, 304, it took more than 5 to 10 years to get the justice. Thank you, sir. Yeah, Dr. Surendra Garu, I think it is very pertinent to the movie which you made in 89-90. Ignorance of law in tackling a crime is also weighing heavily against the common man's justice. Now, he has pointed out so many things. How police is particular and how government is particular in granting justice in some cases. In other cases, why? And the classic example of Moinabad rape case. No charge sheet is filed still. The very next moment, he was shifted to judicial custody. Yeah, sir, it's clear. సౌండ్ చాలా తక్కువ ఉంది సార్, ఎందుకో మరి. ఇప్పుడు క్లియర్ Hello? సార్, మీరు మాట్లాడండి. వినిపిస్తుంది బాగా. హలో, హలో, వినిపిస్తుంది సార్, చెప్పండి. మీరు చెప్పండి సార్, ఇప్పుడు Hello? వినిపిస్తుంది. చాలా చాలా క్లియర్ ఉంది. చెప్పండి. సౌండ్ చాలా తక్కువ ఉంది సార్, వినపడటం లేదు అసలు. మీకు ఇప్పుడు మాకు వినిపిస్తుంది సార్, బ్రహ్మాండంగా ఉంది. సరే చెప్పండి సార్. ఇప్పుడు సార్ వారు కొన్ని తీసుకోండా? వారు కొన్ని వీడియోలు కూడా చూపించారు. అవును చూసాను. క్రైమ్ అనేది సెలెక్టివ్ అయిపోయింది, పోలీస్ కానీ గవర్నమెంట్ కానీ. కొందరికి పనిష్మెంట్, కొందరికేమో ఈ మొయినాబాద్ రేప్ కానీ ఛార్జ్ షీట్ లేదు, ఇమీడియట్ జ్యుడిషియల్ కస్టడీ ఫర్ ఈ సేఫ్టీ. రెయిన్ బజార్లో ఇంతవరకు ఏం లేదు, అమ్మాయిని చంపేసింది. సో డ్రౌనింగ్ కేసెస్లో కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అన్నీ వచ్చినాయి. ఇక్కడ సుమేధ కేసులో రావడం లేదు. అంటే జస్టిస్ హ్యాస్ బికమ్ సెలెక్టివ్. Yeah, sir. Justice is always selective only. Even worldwide also, we see many cases such way. But we can't be a mute spectator to that. We can't just simply ignore and just be a part of it. So, as sir has been asking, is it really living in a very good society as on now? Society in the sense, how many are concerned about the society? How many of after 72 years of independence, how many know their rights? Can they question? Are they able to question? Are allowed to question? So, if I am head of the family, if I am good, my children will be good. I mean, head of the state or whatever it is. So now we are gradually entering into a good society, which I believe, but morals are not being preached as such, and hence the morality from the highest is downgrading, hence the yada raja tada praja. So automatically it will go down, sir. And especially in these few years, my own experience, either in village or in the city, if you call it as GHMC, it is not Greater Hyderabad Maya Corporation. It is not municipal corporation. మాయా కార్పొరేషన్ సింప్లీ చెప్తున్నాను కదా, ఉన్నట్టుగా కనపడదు, లేనిది ఉన్నట్టు కనపడుతుంది, అంతా మాయా. సో I had to make it 8 to 10 years long fight on illegal construction, but the response from the GHMC, yes, your complaint has been registered, it has been handed over to ACP, DCP of that whatever municipal corporation. In the next 2 days I get an information that your problem has been solved, and again I have to put a complaint where it is not at all solved. It happened 10 times, sir. If you come on next time, I will show you the photographs and everything. So how a system works. So
corruption being the most commonest, and sir, don't be dreaded with the diseases. Corona, COVID will come and go, and people may die. Yeah, it is depending on the disease. But the corruption is the most contagious disease which is prevailing. So everywhere, at every point, if you are not corrupt, you are a useless fellow, you are a fool. That's all. That is the attitude by the. So how to change the system? You have to do something. It may start with only one person, next 10, 20, 30, 40. But unless you question, now, why did you stop my postmortem reports? You are accountable to collect the report. You go and question and ask to the FSL. Why did you stop? Why it is taking so long? Police will not ask. You have every right to ask. You go and ask. This is done on so and so date. You might be having in records. Please see that it is sent at the earliest. So they are our public servants. We are taking salary from the public money. So we are accountable. You can't just simply tell, Ochenadu ostadile, తీసుకున్నాడు తీసుకోండి. They can't give an answer. Overall గా ఇస్తారు. Overall గా ఎంతనే చెప్తారు. Take written. So give a complaint, give a requisition, ask them to write the information we cannot give because of the section so and so అని చెప్పేసి తీసుకోండి. No problem. So each case is a lesson. We have to take it as a lesson to all. It is not case of Sumedha or their parents. It is a case for everyone. So how to fight for our future, better children, better this thing. Somebody has to build the cat. Hope we are building the cat as you want us, because we are consistent. నిరంతరంగా పోతున్నాం. అవినీతితో కూడినటువంటి రాజకీయం, అవినీతితో కూడినటువంటి రాజకీయం వల్లనే ఈరోజు ఈ దుస్థితి సమాజంలో. Yes, Abhijit ji and everyone, Sukanya ji, I'm closing it down now. We'll say bye. This corruption has emboldened officials, because the hierarchy on the floor of the assembly, in the public, the way they are stating 1 lakh crores and we have the best disaster management. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాం, ప్రజాప్రతినిధులు అసెంబ్లీ సాక్షిగా 1,00,000 కోట్లు పెట్టాం. అదే ప్రజాప్రతినిధి మా దగ్గర విపత్తు నివారణ అత్యుత్తమం, అందరినీ మేమే కాపాడామని చెప్పినప్పుడు వారి కింద ఎవరైతే పని చేస్తారో వారు ఆ విధంగా చెప్తా ఉంటే మేము వారికి ఏమైనా తక్కువ తిన్నామా, మాకేం పట్టింది, ప్రాణాలు పోతే మాకేమి, ఆస్తి నష్టమైతే మాకేమి, ఆరోగ్యంతో ఇదేమైతే మాకేమి అనే ఒక దురుద్దేశం, యథా రాజా తదా వ్యవస్థ. ప్రజలు అందు గురించే మిమ్మల్ని దాంట్లో జోడించడం లేదు. యథా రాజా తదా ప్రజలు అంటే ఆ ప్రజలే మనం ఇబ్బంది పడాలి. ప్రజలు కాదు, సారీ ఐఎమ్ విడ్రాయింగ్, ప్రజలు కాదు, వ్యవస్థ. ఎస్, యథా రాజా తదా వ్యవస్థ. అటువంటి వ్యవస్థ ఈ రోజు సిగ్గు అధికారులారా. పోస్ట్ మార్టం రిపోర్ట్ పబ్లిక్ డాక్యుమెంట్. మీరు ఎన్ని చేసినా వారు చెప్పినట్టు జస్టిస్ కాంట్ బి బరీడ్. ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటికి రావాల్సిందే. డ్రౌనింగ్ వల్ల, తర్వాత హెడ్ ఇంజరీ వల్ల చనిపోయిందని నిర్ధారణ అయిన తర్వాత కూడా మీరు తాత్సారం చేస్తా ఉన్నారు. వారు ఏఈ నుంచి మొదలు పెట్టుకొని పురపాలక శాఖ మాత్యుల వరకు అందరినీ జవాబుదారు చేశారు కాబట్టి మీరు దాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఆ దాచిపెట్టడం వల్ల ఈరోజు మరో ప్రమాదానికి మీరే కారకులైనారా కారా? అది కూడా మీరు ఆత్మ పరిశోధన చేసుకోవాలా. ఆ రోజు కేసు త్వరితగతిలో ముందుకు పోయి ఉంటే విపత్తు నివారణ సాక్షాత్తు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, రెవెన్యూ శాఖ మాత్యులు కాబట్టి వారి చేతుల్లోనే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ కమిషనర్ గా పనిచేసినటువంటి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారికి అన్ని తెలిసి కూడా నిమ్మకు నీరెత్తనట్టు ఈ విధంగా ఉండడం. డీజీపీ గారు కూడా వారి కింద పనిచేసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ఒక పెద్ద ఉదంతం జరిగింది, ఒక కుటుంబం తన బిడ్డను కోల్పోతే వారికి అందుబాటులో ఉండేది పోయి ఈ విధంగా ఈ రోజురా రేపురా కేటీఆర్ గారి మీద కేసు ఎందుకు పెట్టావు, వారి మీద కేసు ఎందుకు పెట్టావు, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పుడే ఇవ్వము, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇంకా 8-9 నెలలు అవుతుందని ఈ విధంగా చెప్పుతుంటే, ఇన్ని షోలు చేస్తున్నా ఈ పైన వ్యవస్థ పనిచేయకపోవడం వల్ల ఈ రోజు ఈ కింద కూడా మరొకసారి పెద్ద ఎత్తున
వరదల్లో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఇప్పుడు మళ్ళీ ఆరోగ్య నష్టం కూడా జరుగుతూ ఉంది అనేది ఈరోజు ఇది మీ ముందర కళ్ళకు గట్టినట్టు ఆధారాలతో ఈరోజు ప్రజల ముందు పెట్టడం జరిగింది. అందుగురించే ప్రతి శనివారం లాగా పాలనలో మార్పు తథ్యమా అంటే పాలకులు ప్రజలను విస్మరిస్తే, పాలకులు అవినీతిని ప్రశ్నించకుండా అవినీతి పరులకు అండదండలుగా ఉంటే, పాలకులు పాలన పారదర్శకంగా జవాబుదారితనంగా ప్రజాహితంలో ప్రజల కోసం చేయకుంటే, ఇఫ్ ది రూలర్స్ don't continue their rule in larger public interest in an accountable and transparent way, in spite of various income tax rates and evidences, if the rulers do not act against those who are indulging in siphoning of thousands of crores of public taxed money, at the same time, when people are dying, they have selective ways of dealing a case. That is when we say people demand for a change. And that is why Saturday Special 16 has also gone in the same way, demanding justice for baby Sumedha and all those scores of people, innocent people who have been washed away, who lost their properties, now who are on the verge of losing their health. Alongside Moinabad rape victim, again Rain Bazaar murder case, scores of the issues to relate. And even in yesterday's show, Mr. Asaduddin Owaisi, Darussalam 1300 crores, you are responsible. And even Honorable Chief Minister, you have to answer. This is a new evidence now. Darussalam Trust has to come to the rescue of their Muslim minorities. They said 33%, 1200 to 1300 crores. Had they spent the amount, these nalas would not have been encroached. These lakes would not have lost their sight. Had they been there, our city, Hyderabad, would have been a very safe place to live with. Even if they had spent 1 lakh crore, as KTR pointed out on the floor of the assembly, don't you think we would have been very safe? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వీడియో కూడా చూసాం. 2014 నుంచి వారు ఏం మాట్లాడారు, 16లో కూడా 28 జనవరి నాడు కేవలం 11-12 వేల కోట్లు పెడితే 3 సంవత్సరాల్లో నీళ్లు లోతట్టు ప్రాంతాలకు పోవని చెప్పారు. ఎందుకు చేయలేకపోయారు? ఈ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీరు బాధ్యులు గారా? కల్వకుంట్ల తారక రామారావు 1,00,000 కోట్లు ఎక్కడికి పోయినాయి? బేబీ సుమేధ మరణానికి, మిగతా మరణాలకు మీరు జవాబు కారా అని ప్రశ్నిస్తుంట ప్రజలు, మీరు దాని గురించి పట్టించుకోకుండా రోజొక హెడ్లైనర్, రోజొక మార్పు. వారు అభిజిత్ గారు ఇంతకుముందు మీరు అనుకుంటే జస్టిస్, ఇన్స్టాంట్ జస్టిస్ పోలీస్ ఇవ్వలేదా దిశ కేసులో, మిగతా కేసులో? మరి అక్కడ టేకు లక్ష్మి కేసు అట్లే ఉండిపోయింది, మానస కేసు అంటే వారు వేరే పేర్లు ఇచ్చారు. ఈ రోజు బేబీ సుమేధ కేసులో తప్పు చేసిన వాళ్ళను పోలీస్ మీరు ఏ విధంగా శిక్షిస్తారు అని మిమ్మల్ని అడుగుతున్నారు. జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందని ఎవరు కూడా చట్టానికి చుట్టాలు గారు చట్ట వ్యతిరేకంగా చట్టాన్ని నిర్లక్ష్యం చేసిన దానికి ప్రజల ప్రాణాలు, మానాలు, ఆస్తులు పోవడానికి కారకులు ఎవరైనా వారు చట్టరీత్యా శిక్షించబడతారు అనే అంశంతోనే ఈరోజు ఈ కొత్త సాటర్డే, మరొక సాటర్డే స్పెషల్ ముగిస్తా ఉన్నాము. థ్యాంక్ యూ సార్. Thank you. Thank you, sir. Thank you so much. Thank you. Wish you all the best for a better society. Though you lost, it is కూర్చోలేనిది కానీ, బట్ స్టిల్ ఎంతో మంది తల్లులకు కానీ, ఫ్యూచర్లో ఎంతో వాళ్ళకి కానీ మీ యొక్క ఫైట్, ఇట్ ఈస్ నాట్ అగైన్స్ ఇండివిజువల్స్, దే ఆర్ అఫీషియల్స్, ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు తప్ప వాళ్ళ పేర్లు కూడా మనకు అక్కర్లేదు. ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ ఫైటింగ్ ఈవెన్ వ్యక్తిగత లేదు, పార్టీలో నో సార్, ఎవరి పేరు ఎవరిది కాదు, ఆ పొజిషన్ లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇండివిజువల్ గా ఎవరికి సార్ చెప్పినట్టు ఎవరి మీద కూడా ఇండివిజువల్ గా లేదు. సిస్టమ్ ను మార్చడానికి ప్రయత్నాలు చేద్దాం, చూద్దాం. అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, అన్ని ఆధారాలతో పెట్టాం. మన షోర్ అనేది ఆధారాలు, వ్యక్తిగత వైరం లేదు, పార్టీల పట్ల శత్రుత్వం లేదు, రాజ్యాంగం ఆధారం చట్టం. రైట్ సార్, we are not fighting against any person. We are not fighting against any person. We are fighting against the position. Done. All the best for your efforts, sir. Shiv Prasad Reddy garu, and taking for a noble cause. Yeah, there sir, nirantaram. Justice is the only way. Thank you all, sir. Thank you. Thank you. Namaste. నమస్తే.
Chugara tara. Arvindo mondiri vindara mungara vindu. Tagadindo.